సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన 4 చోట్ల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట కార్నర్ మీటింగ్, 6 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్, రాత్రి 8 గంటలకు ముషిరాబాద్ కార్నర్ మీటింగ్లకు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఇవాళ ఆయన 4 చోట్ల పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనజాతర సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు కొత్తకోట కార్నర్ మీటింగ్, 6 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్, రాత్రి 8 గంటలకు ముషిరాబాద్ కార్నర్ మీటింగ్లకు హాజరు కానున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, పూర్తి వివరాలు అందించండి. ఏర్పాట్లు ఎలాగున్నాయి? జనజాతరలో భాగంగా కొత్తగూడెంలో ఈ రోజు ఇప్పుడు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి ప్రకాశం స్టేడియంలో ఉన్నటువంటి జరిగేటువంటి యొక్క బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం 2000 మంది పోలీసు తోటి మా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి మావోయిస్టు ప్రామాణిక పెట్టుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తర్వాత వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా షామియానాలు, మజ్జిగ ప్యాకెట్లు మరియు కూలర్లు కూడా పెట్టడం జరిగింది యామిని. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, వచ్చినటువంటి ప్రజలు అసౌకర్యానికి గురవుతారనేటువంటి భావంతో అన్ని రకాల ఏర్పాట్లు కూడా స్థానిక నాయకులు చేశారు యామిని. శ్రీధర్, చెప్పండి, అలాగే ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది? అంటే ఇక్కడ మనకు కొత్తగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజన యూనివర్సిటీ కావచ్చు, అంటే ఉన్నటువంటి అంటే ఇక్కడ యూనివర్సిటీ కావాలని చెప్పి ఎప్పటి నుండో మనం ఉన్నది, గత ప్రభుత్వం కూడా ఇస్తా అని చెప్పింది. దానికి సంబంధించినటువంటి హామీ ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కావచ్చు, నిర్వాసిత భూ నిర్వాసన సమస్యలు కావచ్చు, వాటన్నిటి మీద ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది ఆమెని. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.